హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈ రోజు వీడియోలో హైదరాబాదీ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ కూడా చేయండి. చికెన్ మ్యాగ్నేషన్ కోసం ఒక బౌల్ అయితే తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 10 మిరియాలు, 4 స్టార్ పువ్వు, 3 మరాఠీ మొగ్గలు, కొంచెం అంత జాపత్రి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఒక 2 స్పూన్స్ వరకు నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారం వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. దమ్ బిర్యానీకి స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మసాలాలన్నీ కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్నాం కదా, దీంట్లో నేను ఒక 750 గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసుకున్నానండి. ఈ మసాలాలన్నిటినీ కూడా చికెన్ కి బాగా పట్టేలాగా అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేయలేదు అనుకుంటున్నారు కదా, పెరుగు అనేది అయితే ముందే యాడ్ చేయకూడదండి. ముందే యాడ్ చేస్తే వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి మీకు ఉప్పు కారం ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టవు. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత ఈ స్టేజ్లో అయితే కొంచెం ఒక 50 ml వరకు పెరుగు అయితే యాడ్ చేయండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మ్యాగ్నేట్ చేసుకోండి. మనం ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేసుకుంటే మనకి ముక్కకి బాగా ఉప్పు కారం అన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 50 ml వరకు ఆయిల్, అలాగే ఒక గుప్పెడు పుదీనా, కొంచెం అంత కొత్తిమీర వేసి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దమ్ బిర్యానీకి ఒక 6 hours అయినా సరే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. టైం లేని వాళ్ళు అట్లీస్ట్ 1 hour అయినా మ్యాగ్నేట్ చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకుంటే అయితే టేస్ట్ అసలు బాగోదు. దమ్ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుని నిండుగా నీళ్ళైతే పోసి 1 గంట వరకు అయితే నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఆనియన్స్ని అయితే స్లైసెస్గా కట్ చేసుకుని డీప్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. దమ్ బిర్యానీకి మెయిన్గా మనకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే ఈ ఆనియన్ ముక్కలన్నిటిని కూడా స్ట్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. నెక్స్ట్ అయితే రైస్ని కుక్ చేసుకోవాలండి. ఒక కుక్కర్ గిన్నె కానీ ఏదైనా వెడల్పుగా ఉండే పాత్ర అయితే తీసుకుని 1.5 లీటర్ వరకు వాటర్ వేసి 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ పువ్వులు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా వేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ వేసి మొత్తం కూడా బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అదంతా కూడా వాటర్లోకి అయితే వేసేసుకోండి. ఒకసారి అయితే కలుపుకొని కుక్ చేసుకోవాలండి. రైస్ అనేది మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మీకు రైస్ అనేది చతుకులు పడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా 80% కుక్ అయిన తర్వాత ఇదంతా కూడా స్ట్రైన్ చేసేసుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా అడుగు మందంగా ఉండే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని దానిపై నుండి లేయర్స్గా ఈ కుక్ అయిన రైస్ అంతటిని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక లేయర్ అయితే వేసిన తర్వాత పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా వేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేయాలి. నెక్స్ట్ ఇంకొక లేయర్గా అయితే మళ్ళీ రైస్ని అయితే వేసుకోవాలండి. మనం కుక్ చేసుకున్న రైస్ అయ్యేంత వరకు కూడా ఇలా లేయర్స్ని అయితే వేసుకుంటూ ఉండాలి. మరొకసారి అయితే రైస్ వేసానండి. రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం పుదీనా, 1 స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా లేయర్స్లో అయితే వేసుకోవాలండి. 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాం కదా అండి, 1/2 kg రైస్ అయితే సరిపోతుందండి. చికెన్ కంటే రైస్ తక్కువలో ఉండే చూసుకుంటే మనం బిర్యానీ సర్వ్ చేసుకున్నప్పుడు పీసెస్ ఎక్కువగా ఉండి రైస్ తక్కువగా ఉండి కలుపుకోవడానికి కర్రీ కూడా ఏం అవసరం లేకుండా చికెన్ పీసెస్తోనే మొత్తం బిర్యానీ అంతా కూడా తినేయచ్చండి. ఈ లేయర్స్ వేసుకోవడం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి సిమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా పైన 2 టిష్యూ నాప్కిన్స్ అయితే వేస్తున్నానండి. టిష్యూ నాప్కిన్స్ వేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టేసి పైన బలంగా దమ్ పెట్టుకోవడానికి ఇలా ఒక రాయి కానీ ఏదైనా ఉంటే బలంగా ఉండేది పెట్టుకోండి. సిమ్లో 15 minutes అయితే కుక్ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి అయితే చూస్తున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. 15 minutes తర్వాత వెంటనే అయితే తీయకూడదండి. ఒక 10 minutes ఆగైతే మూత తీయండి. దీనికి కాంబినేషన్గా మరి ఏ కర్రీ కూడా ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఈ గ్రేవీతోనే మనకి బిర్యానీ అంతా కూడా తినేయచ్చు. చాలా అయితే టేస్టీగా ఉంటుందండి. ఎక్స్ట్రాగా రైతా కూడా అవసరం లేదండి. చికెన్ పీసెస్ అన్నీ కూడా చాలా అయితే సాఫ్ట్గా కుక్ అయ్యాయి. అలాగే రైస్ కూడా ఎక్కడ విరిగిపోకుండా మంచిగా అయితే కుక్ అయిందండి. ఈ దమ్ బిర్యానీకి కాంబినేషన్గా అయితే నేను మటన్ కట్టా ప్రిపేర్ చేశానండి. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.
ఈ సండే మీ ఇంట్లో ఖచ్చితంగా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.